హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత. మరి చూసారు కదండి, నేనైతే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వచ్చాను. మరి ఈ రోజు వరకు జరిగేటటువంటి అప్డేట్స్ ఏంటో నేను మీకు అందించడానికి వచ్చాను. అండ్ ఏం లేదండి, ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేయడానికంటే ముందు కర్ర పూజ చేస్తారు. ఇక్కడ చూడండి, కర్ర పూజ అంటే ఆల్రెడీ జూన్ 17th మండే రోజున కర్ర పూజ అయితే అయిపోయింది. అండ్ ఈ కర్ర పూజ ఎందుకు చేస్తారంటే ఖైరతాబాద్ మహాగణపతిని నిర్మించడానికి వాళ్ళు ముందుగా ఈ కర్ర పూజ చేస్తారు. అండ్ కర్ర పూజ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే వినాయకుడిని తయారు చేసే సమయంలో ఎటువంటి హాని అపాయం లాంటివి ఏమీ జరగకుండా అంతా సక్రమంగా జరిగేలాగా దీవించాలని చెప్పి కర్ర పూజతో స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఈ రోజుకైతే మన గణపతి ఉత్సవాలకి కరెక్ట్ గా 60 to 70 days టైం ఉంది. ఇంకా అక్కడ చూసినట్లయితే ఇంకా ఏం వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. చూద్దాం. మరి మహాగణపతి ఉత్సవ కమిటీ మెంబర్స్ మనతో రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో విందాం. అసలు గణపతి కర్ర పూజ దేనికి చేస్తారంటే మనకి కొద్దిగానే నాలెడ్జ్ ఉంది, ఇంకా కొంచెం డీటెయిల్స్ ని ఆయన అడిగి తెలుసుకుందాం. అండ్ ఇంకా ఎటువంటి మండపం కానీ ఏది ఇంకా తయారు చేయలేదు, రేపు స్టార్ట్ చేస్తారా ఏంటి అని ఇంకా కొన్ని విషయాలని మనం రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం రండి. సో చూసారు కదండి, మనతో పాటు ఖైరతాబాద్ గణపతి చైర్మన్ మన రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో కొన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో చెప్పండి, మన గణపతి మహోత్సవం అంటే ఇప్పుడు వినాయక చవితి వస్తుంది అండ్ మనకి కూడా వినాయక చవితి చేసి 70 years అవుతుంది. సో ఈ ఇయర్ 70 అడుగుల వినాయకుడిని అయితే మహాగణపతిని తయారు చేస్తున్నారు. అండ్ దీనికంటే ముందు ఎవ్రీ ఇయర్ గణపతిని తయారు చేయడానికి ముందు కర్ర పూజ అనేది చేస్తారు. సో ఈ కర్ర పూజ దేనికి చేస్తారు ఏంటి అని కొంచెం వివరంగా చెప్తారా? ఈ వినాయకుడిని 1954లో స్వర్గీయ శంకరయ్య గారు, మా పెద్దనాన్న గారు, ఆయన స్వాతంత్ర సమరయోధులుండే, ఆయన ఒక్క అడుగుతోని ఈ వినాయకుడిని మొదలు పెట్టారనమాట. దానికంటే ముందు ఈ బిల్డింగ్ అనేది ఆయన ఉన్న ఫస్ట్ కౌన్సిలర్ ఖైరతాబాద్కి ఆయన ఉన్న టైంలో అజంతా ఎల్లోరా కేవ్ నెంబర్ 19 మోడల్లో కట్టారు. కట్టిన తర్వాత దీని లోపల మీకు ఇక్కడ రూపడ చిన్న అదంటే యాక్చువల్లీ ఇది ఒక గుడి ఉండే, గజ్జలమ్మ టెంపుల్ ఉండే, ఇది కులగొట్టి అమ్మవారిని అక్కడ పెట్టి గుడి కడదామని ఆలోచన అనమాట. సో ఇది లైబ్రరీ కింద ఉన్నది. ఇప్పుడు దీనిలో ఒక్క అడుగు పెట్టి ఆయన మొదలు పెట్టాడు. ఎవ్రీ ఇయర్ ఒక్క అడుగు అనుకుంటూ దీని దాదాపు 2014 వచ్చేసరికి 60 సంవత్సరాలు పూర్తి చేసాం 2014లో. సో ప్రతి సంవత్సరం ఒక్క అడుగు కొంచెం పెంచుకుంటూ పోతాము. మరి ఈ కర్ర పూజ విషయానికి వస్తే ఏంటంటే నిర్జల ఏకాదశి రోజు కొన్ని సంవత్సరాల నుంచి అదే రోజు పూజ చేస్తాం. గత సంవత్సరం చూస్తే మీకు మే 31వ తేదీకి వచ్చింది నిర్జల ఏకాదశి, కానీ ఈ సంవత్సరం వచ్చి మరి 17th జూన్ 17కి వచ్చింది అనమాట. మరి చిన్న సమస్యల వల్ల పని లేట్ అయింది. ఈ రోజుకి దాదాపు 70 రోజుల సమయం ఉన్నది. 70 అడుగుల వినాయకుడిని 70 సంవత్సరాలు ఈ సంవత్సరానికి కంప్లీట్ అయ్యాయి. మరి రేపు లేదా ఎల్లుండి ఉదయం ఈ వినాయకుని పనులు అనేది ప్రారంభమవుతాయి. దాదాపు మరి 150 మంది కళాకారులు ఎంతమంది పనిచేస్తుండే, సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరం కళాకారుల సంఖ్య పెంచి వినాయకుని పనులు అనేది మొదలు పెట్టాలనేది ఆలోచన అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళి కర్రలు ఆర్డర్ చేసి వచ్చారు సందీప్ రాజ్ గారు. అదేవిధంగా మళ్ళీ ఇవాళ మన వర్కర్స్ కార్పెంటర్ల కోసం ఇక్కడ జిన్నారం మంచిర్యాల వెళ్ళారనమాట. ముఖ్యంగా ఇది ఏంటంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, దాంతోపాటు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, సంటర్ మిశ్రా ఆయన, విజయారెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్రుడు, బస్తీల పెద్దలందరూ సహకారంతో ఇంత పెద్ద ఉత్సవాలు అనేది 70 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఖైరతాబాద్ జరుగుతున్నాయి అన్నమాట. రైట్ రాజ్ కుమార్ గారు, ఎవ్రీ ఇయర్ కర్ర పూజ చేసిన నెక్స్ట్ డేనే పనులు అన్ని స్టార్ట్ చేస్తారు. మరి ఈసారి ఎందుకని ఇంకా స్టార్ట్ అవ్వలేదు? చూడండి, నేను చెప్పాను ఈ 70వ సంవత్సరం ఏంటంటే చిన్న సమస్యలు వచ్చాయన్నమాట. దానివల్ల పనులు అనేది ముందుకెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం ఇక మరో 2 రోజుల సమయంలో పనులు అనేది చాలా స్పీడ్ అవుతాయి. నేను చెప్పాను ఇంతకుముందు 150 మంది కళాకారులు పెడుతుండే, ఇప్పుడు ఉన్న 70 రోజుల సమయంలో అంతమంది పెడితే కావు. దీనికి డబుల్ సంఖ్యలో కళాకారులను తీసుకొచ్చి వర్క్స్ అనేది ముందుకు తీసుకెళ్తామన్నమాట. షెడ్ వేసే వాళ్ళు ఆల్రెడీ రేపు వచ్చేస్తారు, షెడ్ వేసే వాళ్ళు. మరి ఎల్లుండి మార్నింగ్ వెల్డర్లు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత పనులు అనేది ఆగనికి ఉండవు. సో ఫస్ట్ మనకు షెడ్ అనేది ఇంపార్టెంట్. స్టార్ట్ చేయగానే ఇంకా శరవేగంగా పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఓకే అండి, మరి ఎవ్రీ ఇయర్ ఒక గణపతికి ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. మరి ఈ ఇయర్ ఏంటి స్పెషాలిటీ? చూడండి, మనం ఏంటంటే ఒక్కొక్క సంవత్సరము కరోనా వచ్చినప్పుడు కరోనా తగ్గాలని మొక్కాము. కరోనా వచ్చిన తర్వాత ప్రజలకు విద్య పెరగాలనే ఉద్దేశం చెప్పాము. దాని తర్వాత సంవత్సరం విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం రావాలని మొక్కాము. మరి ఈ సంవత్సరం కూడా ఏంటంటే
ప్రజలకు ఏమైతే ఇబ్బంది ఉందో అవన్నీ దూరం కావాలనే ఉద్దేశంతో భగవంతుని పూజించే విధంగా ఇప్పుడు ఒకసారి పంతులతోని పండితుడు విఠల్ శర్మ గారు ఆదేశానుసారం ఏంటంటే శిల్పి రాజేందర్ గారికి ఆయన క్లోజ్ అనమాట. సో ఆయనని పిలిచి మంచి భగవంతుడు ఏ రూపం పెడితే బాగుంటుందని చెప్పి భగవంతుడు తయారు చేస్తాం. వినాయకుడు ఉంటాడు సైడ్ లో కూడా. ఈసారి ఏంటంటే బాలరాముని తీసుకురావాలని ఆలోచన అనమాట. ఎందుకంటే అయోధ్య వెళ్ళి ఎవరు చూడలేరు కాబట్టి ఆ బాలరాముని కూడా మనం తయారు చేయాలనేది ఒక ఆలోచన అనమాట. సో మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నారు. అవునండి. దాదాపు 70 అడుగుల మట్టి విగ్రహాన్ని భగవంతుని రూపాన్ని తయారు చేయబోతా ఉన్నాము. 150 మంది పైన కళాకారులను పిలువబోతా ఉన్నాము. మరి ఈసారి మహాగణపతి నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? అంటే ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా ఏమైనా క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా? చూడండి, ప్రతి సంవత్సరము వినాయకుడు ఏ విధంగా చేస్తామంటే ఖైరతాబాద్ వినాయకుడు అరే ఈ సంవత్సరం చాలా బాగుంది అంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి లాస్ట్ టైం కంటే బాగుంటుంది అని అంటారు అనమాట. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా ఇంత ముందు సంవత్సరాలు మా నాన్నగారు ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తుండే ఆయన తర్వాత కూడా ఆ భగవంతుని తగ్గకుండా మేము రెడీ చేస్తాం. 70 సంవత్సరాలు కదా, మాకేంటంటే పెద్ద టాస్క్. ఒక వ్యవస్థ 70 సంవత్సరాలు నడవాలంటే చాలా కష్టం. అటువంటిది ఆ భగవంతుని అనుగ్రహము, శంకరయ్య గారి మరి హస్తవాసి కావచ్చు, సుజేషన్ గారి హస్తవాసి కావచ్చు, ఆ భగవంతుని దేవదేవుని ఆశీర్వాదం కావచ్చు, 70 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఉత్సవాలను జరుపుకుంటూ వస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తానని నేను అనుకుంటా ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు. సో చూసారు కదండి రాజ్ కుమార్ గారి మాటల్లో, ఇంకొక 2-3 డేస్ లో వర్క్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో మళ్ళీ 2-3 డేస్ తర్వాత వచ్చి ఇంకా అప్డేట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ లోపు మనము ఇక్కడ ఖైరతాబాద్ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి అండ్ ఇక్కడ 1954 నుంచి మనకి గణపతిని పెట్టడం స్టార్ట్ చేశారన్నమాట. సో స్టార్టింగ్ 1954 ఇయర్ లో గణపతి ఎలా ఉన్నారు ఏంటి అని ఒక్కొక్క ఇయర్ గణపతులను చూసేద్దాం రండి. సో చూసారు కదండి కర్ర పూజ దేనికి చేస్తారు అండ్ ఏ రోజు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే గణపతిని తయారు చేయడానికి కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల లేట్ అయిందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ 150 మెంబర్స్ తో మహాగణపతిని తయారు చేస్తారు. కానీ ఈసారి టైం తక్కువ ఉంది కాబట్టి, ఇంకా 70 రోజుల సమయమే ఉంది కాబట్టి 150 కంటే ఎక్కువ మంది కార్మికులను పెట్టుకొని మనకి గణపతిని అయితే తయారు చేయిస్తారంట. సో మనకి వినాయక చవితి వరకు ఎక్కువ మంది వర్కర్స్ తో మనకి మహాగణపతిని అయితే తయారు చేస్తాము అంటున్నారు. అండ్ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. రేపు కర్రలు వస్తాయి, మండపం వేస్తారు. సో అన్ని రేపటి నుంచి అయితే శరవేగంగా స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఖైరతాబాద్ గణపతిని పెట్టే పక్కనే మనకు ఒక టెంపుల్ ఉంది. చూసినట్లయితే ఈ టెంపుల్ లో యాక్చువల్లీ ఖైరతాబాద్ వినాయకుడిని వాళ్ళ పెద్దనాన్న గారు అంటే శంకరయ్య గారు 1954 లో స్టార్ట్ చేశారన్నమాట. ఒక్క అడుగు విగ్రహంతో స్టార్ట్ చేశారంట. సో ఆ విధంగా ఒక్క అడుగు విగ్రహంతో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అడుగు పెంచుతూ ఇప్పటికి 70 సంవత్సరాలు అయింది. సో 70 సంవత్సరాల అవడం వల్ల ఈ ఇయర్ 70 అడుగుల గణపతిని అయితే ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే నిర్మిస్తున్నారు. సో చూద్దాం మరి 1954 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మోడల్ వినాయకులని వీళ్ళు పెట్టారు అనేది ఒక్కొక్క ఫోటో చూద్దాం. వచ్చేసేయండి. 54 వినాయకుడు మనకి గణపతిని చూస్తున్నట్లయితే చిన్న వినాయకుడు అంటే ఒక్కడుగు వినాయకుడితో స్టార్ట్ చేశారు కాబట్టి చిన్న వినాయకుడు. అలాగే 1955 లో 2 అడుగుల వినాయకుడు, అలా 55, 1956, 57 ఈ విధంగా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అడుగు పెంచుతూ మనకి ఇప్పటి వరకు 70 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందండి. సో ఈ ఇయర్ 70 ఇయర్స్ కావడంతో ఈ ఇయర్ మనకి 70 అడుగుల మట్టి గణపతిని ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే తయారు చేయించబోతున్నారు. నుంచి గణపతిని తయారు చేయడం, గణపతిని పెట్టడం వల్ల అసలు ఖైరతాబాద్ వినాయకుడు చాలా ఫేమస్ అవడం నిజంగా చాలా అద్భుతమైన మాట. సో చూసారు కదండి మరి 1954 నుంచి ఇప్పటి వరకు ఉన్న గణపతులని. అండ్ ఇక్కడ మనకి ఇంకా 2016 వరకే ఉన్నాయి, రిమైనింగ్ ఇంకా పెట్టలేదు అనుకుంటా. సో అవి కూడా మనం అడిగి తెలుసుకుందాం. అండ్ ఇక్కడికి రాగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. ఎందుకంటే రాగానే గణపయ్య, శివయ్య, అమ్మవారు
సీతారామ లక్ష్మణులు. సో ఈ విధంగా మనం గణపతి గురించి చెప్పాలంటే ఏ పని స్టార్ట్ చేసినా, ఏ కార్యక్రమం ఏది మొదలు పెట్టినా కూడా ముందుగా గణపతి పూజ అనేది చేశాకే మిగతాదన్నీ స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఆయన తండ్రి అయినటువంటి శివయ్య, మూడు కన్నుల ముక్కోటీశ్వరుడు, అండ్ ఇటు పక్కకు వచ్చినట్టు చూసినట్లయితే అమ్మవారు ఉన్నారన్నమాట. సింహం పైన సర్పంతో అమ్మవారు, కాంతివంతంగా ఉన్న అమ్మవారు. అండ్ అమ్మవారు చేతుల్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క చేతిలో ఫ్లవర్, బాణం, ఈ విధంగా తల్వార్లు, ఈ విధంగా ఒక్కొక్క చేతిలో, ఒక చేతిలో సర్పం, ఒక చేతిలో శూలం, ఈ విధంగా ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఐటెం పట్టుకొని నిల్చున్నారు అమ్మవారు, గద, ఈ విధంగా. సో సింహం పైన అమ్మవారు అయితే ఒక కాంతివంతంగా కనిపిస్తున్నారు పైన సర్పంతో. అండ్ ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి పాదాలు అనుకుంటా, అమ్మవారి పాదాలు. అండ్ ఇక్కడ చూసినట్లయితే శివయ్య, అలాగే ఇక్కడ సీతారామ లక్ష్మణ హనుమాన్. సో ఇక్కడికి ప్రతి ఒక్క దేవుళ్ళు అంటే 1954 నుంచి పెట్టినటువంటి వినాయకులను అందరినీ పోస్టర్స్ పెట్టి ఈ టెంపుల్లో పెట్టారన్నమాట. సో అంటే లోపలికి రాగానే చాలా ఒక ఏమంటారు, నెగిటివ్ అనేది, ఎంత బాధలో ఉన్నా, ఎంత నెగటివిటీతో ఉన్నా అన్ని కూడా ఆ గేట్ బయటే అన్నమాట. లోపల అడుగు పెట్టాక మొత్తం ఇంకా అదొక పాజిటివ్ వైబ్రేషన్ అన్నమాట. సో చాలా బాగుంది. చూసారు కదా మరి 1954 నుంచి ఇప్పటి వరకు 2016 వరకు పోస్టర్స్. అండ్ ఇంకా అప్డేట్స్ చాలా ఉన్నాయి. రేపటి నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. రేపు కాకుండా ఒక 2 days తర్వాత వచ్చి మళ్ళీ ఎక్కడి వరకు మన ఖైరతాబాద్ గణపయ్య పనులు స్టార్ట్ అయ్యాయి, వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు ఏంటి అని రిమైనింగ్ అప్డేట్స్ అన్ని నేను మీకు మళ్ళీ ఇస్తాను. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత.